మాత్రం మనం ఆ గట్టు కట్టబట్టి ఆ గోడ కట్టాం కాబట్టి ఇంకా విజయవాడ సిటీలోకి వచ్చి ఆ వాటర్ రాక ఇంకా ఆగింది. లేకపోతే ఎంత ప్రాణ నష్టం జరిగేది, ఎంత ఆస్తి ఇప్పటికే ఎంతో ఆస్తి నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది ఇంకెంతో ఆ గోడ కట్టకపోతే. గత ప్రభుత్వంలో చూస్తున్నాం, మేము ఆలోచన చేస్తున్నాం. ఎక్కడా కూడా ఏ కోసాన్ని కూడా ఎంతసేపు ఇదే. ఇంత వర్షం అధిక వర్షాలు వస్తాయి, ఎంత వచ్చి ఇండైరెక్ట్ అవుతుంది, ఇంత ముంపు అయిపోతుంది, ఎంతమంది ప్రజలు ఎఫెక్ట్ అవుతారు, ఎంతమంది కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయి అని మీరు ఒక ఫోర్కాస్ట్ మీద ఉంది కదా. పక్కన నుంచి జిల్లాలు ఉన్నాయి కదా, కనీసం భోజనం వండించి తెచ్చి పెట్టే పరిస్థితి లేదా? ఇదేనా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందా? ఇదేనా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందా చెప్పండి. ఇది ముందే ఫోర్కాస్ట్ ఉంది కదా మనకి, వస్తాయి అధిక వర్షాలు పడతాయి, ఇంత వర్షపాతం నమోదవుతుంది, ఇంత వర్షపాతం వస్తుంది అని చెప్పి మీకు తెలియజేస్తారు కదా. దానికి తగ్గట్టు ఆ నీరు పాలు దానికి తగ్గట్టు ఆహారం ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మీరే చెప్తున్నారు 85,000 కుటుంబాలు హౌస్ హోల్డ్స్ వచ్చి ఎఫెక్ట్ అయ్యేమంటున్నారు. అంటే సుమారు 2 లక్షల మంది వరకు కూడా ఎఫెక్ట్ అయింది మీరే చెప్తున్నారు. హౌస్ హోల్డ్స్ ఎఫెక్ట్ అయ్యంటే ఇంటూ 3 వేసుకుంటే 2 లక్షలు సుమారు ఉంటారు. 3 లక్షల ప్యాకెట్ ఫుడ్ ప్యాకెట్స్ వచ్చి తయారు చేస్తామంటున్నారు. ఏ విధంగా? అందులో మళ్ళీ సింహాచల దేవస్థానం నుంచి, దుర్గమ్మ దేవస్థానం నుంచి పుల్లలు తీసుకొచ్చి 10 రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో కూడా ఇచ్చామని మరి చెప్తున్నారు. ఏంటిది? కాదు కదా. నిన్న రోజున టీవీలో చూశారు, నిన్న రాత్రి తెచ్చారు, ఎక్కడ పడవల్లో తిరుగుతున్నారు. ఒక 5-6 పడవలు వచ్చి ముఖ్యమంత్రి గారికి తప్పదు, ఆయన రక్షణకి, ఆయన తాలూకా మందికి, ఆయన మంది మాగతులకి, వాళ్ళకి 4-5 పడవలు వాళ్ళు తిరుగుతున్నారు. ఇంకొక 8-10 పడవలు వచ్చి ప్రజలు తిప్పడానికి పెట్టారు. వాళ్ళు పెడితే వాళ్ళు ఏం చేస్తారండి? ఒక్కొక్క వ్యక్తిని తీసుకెళ్ళడానికి 1000 నుంచి 2000, 5000, 10,000, 50,000 ఆ ప్రాణానికి వచ్చి ఖరీదు కట్టి చేస్తుంటే ఏం చేస్తుంది యంత్రాంగం? అది చూసాం. ఆ రోజు 2009లో వచ్చి రేపల్లో వచ్చి దాన్ని గండి పెడితే అప్పటికప్పుడు రాత్రి మీద కృష్ణపట్నం నుంచి సుమారు 200 లారీలు పెట్టి అక్కడ నుంచి స్టోన్ తీసుకొచ్చి, బౌల్స్ తీసుకొచ్చి ఆ గండిని పూడ్చిన చరిత్ర ఉంది. మన ప్రభుత్వ అధికారులకు అంత సామర్థ్యం ఉంది. అసలు దాన్ని బుర్రపెట్టి ఆలోచన చేయాలి. ఏదైనా విషయం జరిగితే దాన్ని హౌ టు ప్రివెంట్, హౌ టు దాన్ని ఎలా తట్టుకోవాలి, ఏ విధంగా దాన్ని అచీవ్ అవ్వాలి, తర్వాత రాకుండా ఏం చేసుకోవాలో ఆలోచన చేయాలి. అవి మానేసి ఎంతసేపు బురద పట్టుకుని బురద చల్లడం, రాజకీయాలు చేయడం, గత ప్రభుత్వాలు ఇవి చేసాయి. ఏం చేసేది గత ప్రభుత్వం? ఈ వరదకి గత ప్రభుత్వానికి సంబంధం చెప్పండి. ఈ గత ప్రభుత్వం చేసిన ఆ గోడ కట్టడం వల్ల కదా ఇవాళ విజయవాడ పట్టణం ఆ మాత్రమే తట్టుకొని నిలబడికేసింది. ముడిమేరులో వచ్చి ఇలాంటి వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ వస్తుంది, బ్యాక్ వాటర్ నుంచి ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోతుంది, అందుకు ముడిమేరు గండిపడే పరిస్థితులు ఉంటాయని ఆలోచన కూడా ఉంది కదా. ఇంత ఎఫెక్ట్ అయినప్పటికీ అలాంటి పరిస్థితులు వస్తాయని తెలుసు కదా. నేను అందుకే సూటిగా అడుగుతున్నాను. అందుకే మీకు ఈ విషయం తెలిసినప్పుడు, ఈ అధిక వర్షాలు వస్తాయని ముందుగా మీకు తెలియపరిచిన వాతావరణ శాఖ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, మెట్రాలజీ డిపార్ట్మెంట్ మీకు చెప్పినప్పుడు, మీరు దీని మీద ముందుగా ఏదైనా ఒక సమావేశమైన ముఖ్యమంత్రి గారు మీ ఆధ్వర్యంలో మీ సీఎంఓ నుంచి పెట్టారా?
పెడితే దాని పూర్వపరాలు చెప్పండి. లేదు మంత్రులు దానికి సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా పెట్టారో పెడితే వాళ్ళు ఏం చెప్పండి.